వీరభద్రాసనం. దీన్ని శివాసన్ లేకపోతే శవాసనం అంటారు. నమస్తే అండి, నేను డాక్టర్ ఎల్గడ్డ గీతా శ్రీకాంత్, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్, ఎపెక్స్ మెంబర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అందరికీ ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మన మోడీ గారు మన యోగాని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం రూపంలో తీసుకువెళ్ళడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీనివల్ల మన భారతీయ యువత చాలా మంది ఈరోజు యోగా శిక్షకులుగా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి అనేక మందికి దానివల్ల ఉపాధి వ్యాపార అవకాశాలు లభిస్తున్నాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. అదే స్ఫూర్తితో నాకు అనిపించింది, మోడీ గారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్తున్నారు, మనం నేల మీద కాకుండా నీళ్ల మీద యోగ సాధన చేస్తే ఎలా ఉంటుందని థాట్ రావటం. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రయత్నించి ఒక 5-6 ఆసనాలు వేయగలిగాను. అదే ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు నేను ఒక 40 ఆసనాలు సునాయాసంగా నీళ్ళ మీద తేలుతూ చేయగలుగుతున్నాను. చాలామంది నేర్పమని అడుగుతున్నారు. మేబీ ఈ సంవత్సరం నుంచి నేను కూడా ట్రై చేస్తాను అందరికీ నేర్పడానికి. దానికి కొంచెం యోగా గురువుల సమక్షంలో ప్లావనీ ప్రాణాయామం ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితేనే చేయగలుగుతారు. అండ్ ముఖ్యంగా ఈత రాకుండా ఎవరు ఇది ప్రయత్నించొద్దు. కంపల్సరీ ఈత వచ్చి ఉండాలి. ఈత వచ్చి ఉంటేనే ధైర్యంగా మనం చేయగలుగుతాం వాటర్లో. అండ్ ఈ యోగా చేయటం వల్ల మన శరీర బరువు అనేది తెలియదు. ఈ జల యోగాలో బరువుకి సంబంధం లేదు, లేకపోతే శరీర రుగ్మతలు కానీ ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా, లేకపోతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేసుకునే యోగా అండి ఇది వాటర్లో చేయగలిగితే. వాటర్ జుంబా అని, లేకపోతే వాటర్ ఫ్లోటింగ్ థెరపీస్ అని చాలా రకరకాలుగా వస్తున్నాయి ఇప్పుడు. అండ్ అందరి జీవితంలో ఒత్తిడి చాలా భాగం అయిపోయింది, కామన్ అయిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ ఉన్నా ఇంకా అందరూ ఏదో కోల్పోయాం, ఏదో లేదు జీవితంలో అన్న ఒక ఒత్తిడిలో అందరూ ఉంటున్నారు చాలా స్ట్రెస్ఫుల్గా. సో ఆ ఒత్తిడి పోవాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ధ్యానం భాగస్వామ్యం అయితేనే మనం ఒత్తిడి లేని జీవితాన్ని మనం జీవించగలుగుతాం. అండ్ ముఖ్యంగా అంటే ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆ పీస్ఫుల్నెస్ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే డెఫినెట్గా వాటర్ మీద తేలి చూడండి. అది నేను చెప్తే కాదు, మీరు అనుభవిస్తే మీకు తెలుస్తుంది అది ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది. వాటర్ మీద మనం ఫ్లోట్ అయినప్పుడు ఒక ఆకులాగా తేలిగ్గా అసలు మన దేహం ఉందా లేదా అని అనిపిస్తుంది. అన్నీ మర్చిపోయి చక్కగా వెంటనే కాన్సన్ట్రేటెడ్గా మనం ధ్యానం కూడా చేయగలుగుతాం వాటర్ మీద ఫ్లోట్ అవ్వటం వల్ల. అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ అండ్ గవర్నమెంట్స్, ప్లీజ్ ఇంక్లూడ్ స్విమ్మింగ్ యాజ్ ఎ బేసిక్ లైఫ్ స్కిల్ రిక్వైర్మెంట్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్. ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఈత అనేది చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ అప్పటి నుంచే ప్రతి ఒక్కరికి కంపల్సరీ దానికి కూడా మార్క్స్ పెట్టి ఈత నేర్చుకోవాలి అని మనం పెట్టగలిగితే అసలు పిల్లలకు సగం భయాలు పోతే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ వాటర్ ఏరోబిక్స్ కానీ వాటర్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల స్ట్రెస్ లేకుండా ఉంటారు. చాలా ప్రమాదాల్లో చూస్తున్నాం, పిల్లలు చెరువుల్లో లేకపోతే నదుల్లో సమ్మర్ హాలిడేస్లో ఎంత వద్దన్నా వెనకుండా వెళ్తూ ఉంటారు, సముద్రం వాటిలో చాలా మంది కొట్టుకెళ్ళిపోతున్నారు. సో అలా అవ్వకూడదంటే ఈత అందరూ కంపల్సరీ నేర్చుకోవటం వల్ల వాళ్ళకు కూడా అది ఉపయోగపడుతుంది, వాళ్ళ లైఫ్ వాళ్ళు సేవ్ చేసుకోవడానికి. అండ్ అందరూ జీవితంలో ఈ యోగా అండ్ ధ్యానం అనేది భాగం చేసుకోగలిగితే ఒత్తిడి లేని జీవితాన్ని హ్యాపీగా ఆరోగ్యంగా మనం జీవించగలుగుతాం ఎక్కువ కాలం. జల నమస్కారం. జలానికి నమస్కారం, జలమిచ్చేది మనకు పురస్కారం. వీరభద్రాసనం. ఈ బ్యాలెన్సింగ్ ఆసనాలు చేయడం వల్ల మనకి బ్రెయిన్లో ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ సెంటర్ని కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఒంటి కాలు మీద చేసే ఆసనాలు మీద తేలుతూ దీన్ని శివాసన్ లేకపోతే శవాసనం అంటారు. కేచరి ముద్ర అనేటటువంటి దానితో కలిపి చేస్తే కేచరి ఎవరికైతే సిద్ధిస్తుందో వారు జలస్తంభన కూడా చేయొచ్చు. అంటే కింద నీటిలో ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. చూడండి, కాళ్ళని కూడా విభజించి చూపించే ఆసనం ఇది విపరీత ఆసనం. అలాగే మీరు సుఖంగా జీవించాలంటే ఈ ఆసనాన్ని సాధన చేయండి. అలాగే ధ్యానానికి ముఖ్యంగా ఈ ఆసనం ఎలాంటి అవరోధం లేకుండా ఈ ఆసనాన్ని మీరు చేసినట్లయితే మీ ధ్యానానికి అవాంతరాలు కలగవు.
పద్మపద్మాసనాన్ని ప్రాక్టీస్ చేయండి. స్త్రీకి సంబంధించిన వ్యాధుల నివారణ. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మానసిక సంతులనానికి బాగా పనిచేస్తుంది. ధ్యానానికి ముందు ఈ సాధన చేసినట్లయితే ఎప్పుడైతే ఈ నీటి మీద మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారో మీ శారీరక సంతులనం, మానసిక సంతులనం, ఆధ్యాత్మిక శక్తి వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. పవర్ ముక్తాసన్. ధనురాసనం. ధనురాసనం అంటే ధనస్సుని పోలినటువంటి ఆసనం. ప్రణవో ధనుః శరోహ్యాత్మ బ్రహ్మత లక్ష్యం ఉచ్యతే అని శాస్త్రం చెప్తుంది. ఈ అర్ధపద్మాసనం అంటారు. పద్మాసనం అనేది ధ్యానానికి అత్యంత ఉపయోగపడే ఆసనం.